తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రామాయణ కథ వింటున్నాం. విశ్వామిత్ర చరిత్రలో ఉన్నాం కదా. విశ్వామిత్రుడు ఇక్కడ తనున్న చోట తరచుగా తపస్సుకి భంగం కలుగుతోందని ఏమనుకున్నాడు, పశ్చిమ దిక్కుకు వెళ్ళాడు. ముందు దక్షిణ దిక్కులో ఉన్నాడు. ఇప్పుడు కొంతమంది ఋషిపుంగులందరినీ అంటే తన తోటి వాళ్ళని వెంట పెట్టుకుని పశ్చిమ దిక్కులో పుష్కర క్షేత్రం అనే చోటకు వెళ్ళాడట. అక్కడ ఒక ఉత్తమమైన తపోవనాన్ని ఎంచుకుని కందమూలాలు మాత్రమే తింటూ మళ్ళీ తపశ్చర్యలోకి దిగాడట. ఆ కాలంలో ఈ అయోధ్యాధిపతి అయిన అంబరీషుడు అనే రాజు ఒక యాగాన్ని చేస్తున్నట్ట. అయితే ఒకానొక సందర్భంలో ఏమైంది, ఆ హోమధేనువు, పశువు, యాగ పశువు అంటారు, ధేను అనకూడదులేండి, యాగ పశువే, యాగ పశువుని ఇంద్రుడు అపహరించాట. సరే, పురోహితులంతా రాజుతోటి ఏం చెప్పారంటే, యాగ పశువు అపహరించబడిందంటే ఆ దోషం రాజుదవుతుంది. ఎవరైతే ఉన్నారో రాజు ఇది యజ్ఞం చేస్తున్నాడో వాళ్ళదే కానీ మరొకటిది కాదు, ఇది మహాపాపం, దీనికి ప్రాయశ్చిత్తం కూడా చాలా పెద్దది చేసుకోవాలి. కాబట్టి ఎవరినైనా మనిషిని తీసుకురావాలి. ఈ యాగ పశువుకి బదులుగా బలి పశువుగా ఒక మానవుణ్ణి అర్పించాలట. మానవుణ్ణి బలివ్వచ్చు, అప్పుడు యజ్ఞం పరిసమాప్తం అవుతుందని చెప్పారు. ఇప్పుడు ఆలోచిస్తున్నారనమాట. ఈ బుద్ధిశాలి అయిన అంబరీషుడు ఏం చేశాడు, లక్షల కొద్దీ ఆవులనైనా ఇచ్చి యాగ పశువుని పొందటానికి చాలా ప్రయత్నం చేశాట. ఎంత ట్రై చేశాడో పాపం. లక్షల కొద్దీ డబ్బిస్తామన్నా నిన్ను బలిస్తాం రమ్మంటే ఎవరు వస్తారు? అట్లా ఏమైంది, చివరికి ఈయన చాలా మందిని పంపించాడు అటు ఇటు యాగ పశువుల కోసం ఒక మనిషిని వెతకమని. ఈయన కూడా తను తిరుగుతూ రుచిక మహర్షి భార్యా పిల్లలతో తపస్సు చేసుకుంటున్నాము నా ఒక ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు ఆయన దగ్గర 2-3 కుమారులు ఉంటే ఒకళ్ళనొకళ్ళు కుశల ప్రశ్నలను అడిగిన తర్వాత అంబరీషుడు ఏం చెప్పాడంటే, నా యజ్ఞ పశువు అపహరించబడింది, నాకు యజ్ఞ నిమిత్తం ఒక బాలుడు కావాలి, ఒక పిల్లవాడు కావాలి, ఒక మానవుడిని బలివ్వాలి అక్కడ అని అడిగాడు. నీకు 1,00,000 ఆవుల్ని ఇస్తాను, నీ కుమారులు, ఇంతమంది కుమారులు ఉన్నారు, ఎవరో ఒకళ్ళని నాకు అర్పిస్తే గనక నీకు 1,00,000 ఆవుల్ని ఇస్తాను, నా ఆవు కూడా నా యాగం కూడా పరిసమాప్తి అవుతుంది, దేశాలు తిరిగాం నరపశువు కోసం, ఎక్కడా లాభం లేకపోయింది అని అడిగేసరికల్లా రుచికుడు అన్నాడు, నాకు పెద్ద కుమారుడు అంటే పంచప్రాణాలు, నా భార్యకి ఆఖరి పిల్లవాడంటే పంచప్రాణాలు అని అనేసరికల్లా పెద్దవాడిని అమ్ముకోలేను, ఇప్పుడు నీ పిల్లాడిని నాకు ఇవ్వు, నేను నీకు 1,00,000 గోవులు ఇస్తాను అంటే ఇదేమైంది, అమ్మకమే కదూ. 1,00,000 ఆవులు ఇచ్చి వాళ్ళ అబ్బాయిని కొనుక్కుంటానంటున్నాడు అంబరీషుడు. అదే కదా, నేను దేనికోసమైనా నా పెద్ద పిల్లాడిని అమ్మలేను, నా భార్యకేమో చిన్నపిల్లాడంటే చాలా ముద్దు, కాబట్టి చిన్నపిల్లాడిని అమ్మడానికి నా భార్య ఒప్పుకోవట్లేదు అన్నాడు. అనేసరికల్లా ఈ 2 మాటలు వింటున్నటువంటి మధ్య పిల్లవాడు సునశ్శేపుడు వాడి పేరు, వాడు అన్నాడు, నాకు అర్థమైంది, మా నాన్న పెద్ద కొడుకు నమ్మడు, మా అమ్మ చిన్న కొడుకు నమ్మదు, వీళ్ళిద్దరికీ అవసరం లేని వాడిని నేనే, కాబట్టి నన్ను నువ్వు తీసుకెళ్ళిపో, మా నాన్నకు 1,00,000 ఆవులు ఇచ్చేసేయి, నేను పెద్ద అయ్యా కూడా ఇంత సంపాదించలేను, నా తండ్రి సంతోషిస్తాడు నా వల్ల ఇంత లభించినందుకు అని చెప్పి నన్ను తీసుకెళ్ళిపోమన్నాడు. అనేసరికల్లా సరే, అంబరీషుడు ఏం చేశాడు, ఇందులో ఇంకా సెంటిమెంటల్గా ఫీల్ అయ్యే అవకాశం లేదు పాపం, ఈ పరిస్థితి అట్లాంటిది, యజ్ఞం పూర్తి చేయాలి, రాజు కర్తవ్యం, ఆ కాలం నాటి పరిస్థితులు అవి అంతే. అక్కడి నుంచి ఏం చేశాడు, సున్నశేపుడిని తీసుకుని తన నగరానికి బయలుదేరాడు. ఆయన వస్తున్నాడు ఈ అబ్బాయిని వెంట పెట్టుకుని. మధ్యలో ఏమైందట, విశ్రాంతి తీసుకోవడానికి వీళ్ళు పుష్కర క్షేత్రంలో బస చేస్తున్నారట. సరే, ఏమైంది, మహారాజు విశ్రాంతి తీసుకుంటుంటే ఈ పిల్లాడు బిక్కమహ వేసుకుని ఓ మూల ఎక్కడో కూర్చుని ఏడుస్తున్నాడు, దుఃఖిస్తుండేసరికల్లా పాపం ఆకలి, అలసట, దిగులు, భయము, దైన్యంతో మహాదీనంగా ఉన్న ఆ పిల్లవాడిని విశ్వామిత్రుడిని చూసేసరికల్లా ఆయన చూసి ఇంకా ఏడ్చాడు. ఎవరి దగ్గరకు, బాబు ఎందుకునైనా ఏడుస్తున్నావు అనగానే దుఃఖం ఇంకా పొర్లిపోదు, బాగా ఏడ్చాడు. ఏడ్చేసరికల్లా ఏమన్నాడు, నువ్వు సర్వలోక రక్షకుడివి, లోకుల హితం కోరతావు, నువ్వు రాజర్షివి, నన్ను రక్షించు అని అడిగాడు. నన్ను ఒక అనాథగా స్వీకరించి రక్షించమన్నాడు. అనేసరికల్లా ఏం జరిగింది అని కనుక్కునేసరికల్లా ఏం చెప్పాడు, మహారాజు అంబరీషుడు నా తల్లిదండ్రులకి మూల్యం చెల్లించి నన్ను యజ్ఞ పశువుగా కొనుక్కున్నాడు, రాజు తలపెట్టిన కార్యానికి విఘ్నం కలగకూడదు, కానీ నాకు తపస్సు చేసి స్వర్గం చేరాలనుంది, నువ్వు నాథుడు లేడు, నాకెవరు తండ్రి లేడు, తల్లి లేదు, వాళ్ళు నన్ను వదిలేశారు, నన్ను రక్షించమని, నన్ను ఆపద నుంచి కాపాడమన్నాడు. అనేసరికి విశ్వామిత్రుడు ఏం చేశాడు, తన కుమారులు కొడుకులు ఉన్నారు వాళ్ళందరినీ పిలిచాడు. మామూలుగా లోకంలో తల్లి తండ్రి ఎందుకు పిల్లల్ని కంటారు, లోకహితం కోసం పుత్రుల్ని కంటారు, ఇప్పుడు నాకు అవసరం ఏర్పడింది, ఈ అబ్బాయి పేరు సునశ్శేపుడు, యాగ పశువుగా అంబరీష మహారాజు ఇతన్ని కొనుక్కున్నాడు, ఈ పిల్లాడు నన్ను ప్రాణభిక్ష కోరుతున్నాడు, నేను వీడికి అభయం ఇచ్చాను, రాజు కార్యము చెడిపోకూడదు, ఎందుకంటే యజ్ఞం అత్యవసర కార్యక్రమం, అది మానే కాలం కాదు అది. తర్వాత ఇతను అంటే ఇప్పుడు ఎట్లా
ఇతని బదులు మీలో ఎవరైనా ఒకళ్ళు యాగ పశువుగా వెళ్ళండి. మీరు వెళ్తే ఈ పిల్లాడి ప్రాణాలు నిలబెడితే నేను కూడా మాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది అనేసరికల్లా విశ్వామిత్రుడి కుమారులు ఒప్పుకోలే. ఇదేం న్యాయం? ఎవరైనా ఇట్లా చేస్తారా? వాడెవడినో రక్షించడానికి సొంత కుమారుణ్ణి వెళ్ళమంటావు, ఇదేం న్యాయం తండ్రి అన్నారు. స్వమాంసం అంటే ఇది ఏంటంటే ఇది ఒక అర్థం పర్థం లేనిది, సొంత మాంసాన్ని భుజించడం లాంటిది, మేము నీ కోరిక మన్నించడానికి సిద్ధంగా లేము అనేసరికి ఆయన కోపం పట్టలేకపోయాడు. మీరు నా మాట అతిక్రమించడం లేవు కాకుండా ఏమి కొంచెం కూడా శంక లేకుండా ఇట్లా ధర్మరహితంగా మాట్లాడారు. మీ మాటలు నన్ను ఈటలతో పొడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరు వశిష్ఠ కుమారుడు లాగానే ముష్టిక జాతులందు పుట్టి కుక్క మాంసం తింటూ 1000 సంవత్సరాలు పడి ఉండండి అని కొడుకుల్ని కూడా శపించేశాడు. శపించి సునశ్చేపుడికి ఇట్లా చెప్పాడనమాట, నువ్వేం భయపడద్దు, నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను. నీకేం చేస్తారంటే ఎర్రటి పూలమాలలు వేసి ఎర్రటి పైపూత పూస అంటే ఎర్రగా పూస్తారు, సింధూరం పూస్తారు, ఒంటి నిండా రంగు, కుంకుమ అద్దుతారనమాట. అద్ది నిన్ను యూప స్తంభానికి కట్టేస్తారు. ఈ యూప స్తంభాల మాట మొట్టమొదటి చెప్పుకున్నావు, పశువుల్ని కడతారు వాటికని, దాన్ని కడతారనమాట ఈ పిల్లాన్ని. నిన్ను దానికి కట్టేస్తారు. నువ్వేం చేస్తావంటే ఈ మంత్రాలతోటి అగ్నిని స్తుతించు అని అగ్నిహోత్రాన్ని స్తుతించగలిగే మంత్రాన్ని ఉపదేశించాడు. నువ్వు దానివల్ల నువ్వు జీవించి నీ కోరిక ప్రకారమే నీ సంగతి ఏంటంటే నువ్వు లక్ష్యాన్ని సాధిస్తావని చెప్పాడు. అప్పుడు ఏం చేశాడంటే 2 మంత్రాలని సునశ్చేపుడు విశ్వామిత్రుడి వలన ఉపదేశం పొందాడట. ఆ తర్వాత ఏం చేశాడు, సునశ్చేపుడు అంబరీషుడి దగ్గరికి వెళ్ళి పదండి మనం వెళ్ళిపోదాం, యజ్ఞం మొదలు పెట్టండి అన్నాడు. సరే, అంబరీషుడు కూడా పరమానందంతో పిల్లవాడిని తీసుకెళ్ళిపోయాడు. యజ్ఞక్రియ విధి ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి మొదలైంది. సునశ్చేపుడిని అలంకరించి ఏం చేశారు, సదస్సుల అనుమతి పొంది దర్భ పవిత్రాలన్నీ కట్టి యాగ పశువు ఎక్కడ కట్టాలో అక్కడ తీసుకెళ్ళి సునశ్చేపుడిని కట్టేశారు. కల ఈ సునశ్చేపుడు వెంటనే విశ్వామిత్రుడిని, తన గురువైన విశ్వామిత్రుడిని తలుచుకుని ఆ 2 మంత్రాలని ఆవాహన చేశాడు. ఇక జపం మొదలు పెట్టాడనమాట. ఇంద్రుణ్ణి ఉపేంద్రుణ్ణి యథాశాస్త్రంగా స్తుతించాడు. ఆ చెప్పిన మంత్ర విధానం ఎట్లా ఉందో అలా చేశాడనమాట. అక్కడి నుంచి ఈ సునశ్చేపుడి స్తుతిని విన్నటువంటి ఇంద్రుడు ఏం చేశాడు, ఇతనికి దీర్ఘాయువుని ప్రసాదించాడు. ఇంద్రుడి వల్ల దీర్ఘాయువుని పొందాడు సునశ్చేపుడు. అట్లాగే అంబరీష మహారాజు యొక్క యాగ పశువుని అక్కడికి తీసుకొచ్చి ఇచ్చేసి ఆయన తాలూకు యజ్ఞ ఫలితాన్ని కూడా ఆయనకి పొందేలాగా చేశాడు. ఆ తర్వాత ఈ సునశ్చేపుడికి ఇలాంటి విముక్తి కల్పించిన విశ్వామిత్రుడు పుష్కర క్షేత్రంలోనే తన తపస్సుని కొనసాగించాడు. తర్వాత ఏమైందట, ఎన్ని చేశాడు చూడండి. ఎన్ని వేల సంవత్సరాలు జీవించి ఉండేవాళ్ళు ఆ కాలంలో. మళ్ళీ 1000 సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేసేసరికి బ్రహ్మాది దేవతలంతా ప్రత్యక్షమయ్యారట. అప్పుడు నువ్వు చేసిన పుణ్యకార్యాల వల్ల అంటే త్రిశంకుకి స్వర్గారోహణ చేయించాడు. ఈ సునశ్చేపుడికి జీవితానికి అవకాశం ఇచ్చాడు. రాజు కార్యము పాడవల సునశ్చేపుడి వాంఛ కూడా తీరింది. అతన్ని చాలా ఉత్తమ గతులు పొందేలాగా చేశాడు. కాబట్టి నువ్వు ఋషిత్వాన్ని పొందావు, నువ్వు ఋషివైపోయావు అని బ్రహ్మాది దేవతలంతా ఈయన్ని ఆశీర్వదించారు. రాజర్షి అయ్యాడు, ఋషి అయ్యాడు. కానీ ఋషిత్వంతో సంతృప్తి పడల విశ్వామిత్రుడు. ఆయనకి బ్రహ్మర్షి అనిపించుకోవాలని ఉంది. ఆయనకి బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు వశిష్ఠుడితోటే కదా పోటీ. దాంతో మళ్ళీ తపస్సు మొదలుపెట్టేసరికల్లా ఏమైంది, ఈ పుష్కర క్షేత్రంలో ఒకనాడు మేనక అనే అప్సరస స్త్రీ వచ్చి స్నానం చేయటం మొదలుపెట్టింది. ఆమెను చూసేసరికల్లా ఈ విశ్వామిత్రుడి మనసు చెలించింది. ఆమెని పిలిచి అడిగాడు, నిన్ను చూడంగానే నాకు మన్మథాసక్తి కలిగింది, నువ్వు నాతో నా ఆశ్రమంలో ఉండమని అడిగేసరికల్లా విశ్వామిత్రుడు అడిగిందే తడవుగా మేనకు ఒప్పుకుంది. 10 సంవత్సరాలు ఆయనతో పాటు ఆశ్రమంలో ఉండిపోయిందట. ఈ 10 ఏళ్ళు గడిచిన తర్వాత విశ్వామిత్రుడికి ఒకరోజు ఏదో జ్ఞానోదయమైంది. ఆయన చాలా సిగ్గుపడ్డాడు తన ప్రవర్తనకి. తపస్సు భంగం చేయడానికే దేవతలు ఈ పన్నాగం పన్నారని ఈమెను తన దగ్గరికి పంపారని గ్రహించేశాడు. దాంతో ఈవిడ భయపడిపోయింది. ఆయన పశ్చాత్తాపడుతున్నాడు, ఇదేమిటి నేను ఇలా పనిచేశాను అని. ఈమెకు భయం వేసింది. ఇలా పశ్చాత్తాప పడుతున్నవాడు నీ వల్లే నా తపస్సు పాడైంది అని శపించగలడు, ఆయన కోపిష్టివాడు కదా. కానీ ఆయన ఏం చేశాడంటే శపించక నువ్వు వెళ్ళిపోమని పంపించేశాడు. నాదే పొరపాటు, నేను నీకు వశుణ్ణి కాకపోయింటే ఇది జరిగేదే కాదు, నీ తప్పేం లేదు. మేనకని తన దగ్గర నుంచి పంపించేశాడు విశ్వామిత్రుడు. ఆమెను పంపేశాక మనస్సు స్థిరపరచుకున్నాడు. మళ్ళీ వశిష్ఠుడి మీద పగ బుసలు కొడుతోందనమాట ఆయన మనసులో. ఎలాగైనా సరే బ్రహ్మర్షి అంత అనిపించుకోవాలంతే. అక్కడి నుంచి ఏం చేశాడు, కౌశికీ నదీ తీరంలో చేరి నిష్ఠతో అతి తీవ్రమైన తపస్సు చేశాడు. ఈ కౌశికి ఎక్కడుంది,
హిమాలయాల్లో ఉంది. అక్కడ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఇక ఎంత తపస్సు చేశాడంటే 1000 సంవత్సరాల పాటు అత్యంత ఘోరమైన తపస్సట. దేవతలు, ఋషులు అంతా భయపడిపోయారు, కంగారు పడ్డారు. ఆయన్ని మహర్షి అంట మొదలుపెట్టారు. మొన్నటిదాకా ఋషిత్వం వచ్చింది, ఇప్పుడు మహర్షి అంట మొదలుపెట్టారు. ఇంకా తపస్సు చాలించమన్నాడు. బ్రహ్మదేవుడు వచ్చాడు, నీ తపస్సుకి సంతోషించాను మహర్షి, ఇంకా తపస్సు మానేసేయమన్నాడు. అనేసరికల్లా నాకు మహర్షిత్వాన్ని ప్రసాదించావు, కానీ నాకు తృప్తి లేదు, నాకు సంతోషం లేదు, దుఃఖం లేదు. అంటే జితేంద్రుడు అంటే సంతోషము లేదు, దుఃఖము లేదు. ఇదివరకట్లాగా ఆనందము అవి వచ్చేట్లే. అవన్నీ ఎప్పుడు వస్తాయి? ఇంకా కొంచెం మన మీద మనకి కంట్రోల్ లేనప్పుడే దానికి ఏదైనా బాగా దొరికితే ఆనందపడ్డము, ఏదైనా దొరకకపోతే దుఃఖపడ్డము, అవన్నీ ఎవరికి వస్తాయి? సాధారణమైన వాళ్ళకి వస్తాయి. నాకేం లేవు ఆ భావాలు కలగట్లా. అంటే నేను జితేంద్రియుణ్ణి అయ్యాను, ఇంద్రియాలని జయించాను నేను, కానీ బ్రహ్మర్షి కావాలన్నదే నా చిరకాల వాంఛ అని చెప్పాడు. చెప్పేసరికల్లా అప్పుడు ఏమన్నారు? విశ్వామిత్రుడి మాటలు విని నువ్వు జితేంద్రియుడివి కాలేదని చెప్పాడు బ్రహ్మ. చాలదు, ఇంకా తపస్సు చేయమన్నాడు. ఈ తపస్సు సరిపోదు అనేసరికల్లా ఈయన ఏం చేశాడు? ఇంకా తీవ్రంగా చేశాడటండి. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. 2 చేతులు పైకెత్తి ఏ ఆలంబన లేకుండా నిలబడి గాలి మాత్రమే తీసుకుంటూ తపస్సు చేసేట. ఆహారం లేదు. గాలిలోకి 2 చేతులు పైకి చాపి ఇక అట్లా నిలబడి ఉన్నాడనమాట. అక్కడి నుంచి ఎండాకాలంలో పంచాగ్ని మధ్యంలో నుంచుని తపస్సు చేసేవట. వర్షాకాలంలో ఏ ఆచ్ఛాదన లేకుండా వర్షానికి ఎదురు నిలబడి తపస్సు చేసేట. నీళ్ళలో శీతాకాలం నదిలో గొంతు దాకా, మెడ దాకా, కంఠం దాకా నిలబడి తపస్సు చేసేట. ఇట్లా 1000 సంవత్సరాలు చేసేట. లోకాలని తాపంతో తల్లడిల్లిపోయేట. ఇలాంటి తపశ్చర్యలు అవి ఎవరైనా మహానుభావులు చేస్తుంటే లోకాలలో వేడి పెరిగిపోతుంది, చల్లబడవట, భూమి వేడెక్కిపోతూ ఉంటుందన్నమాట. అయితే ఇంద్రాది దేవతలంతా చాలా భయపడుతూ ఉన్నారు. ఇంతలో ఏం చేశాడు ఈయన? దేవేంద్రుడు దేవతల్ని రంభ అనే అప్సరసని వెంబడి పెట్టుకుని తీసుకొచ్చాడు. ఆయన ఏమనుకున్నాడు? తపస్సు కొంచెం భంగం చేస్తే ఈ వేడి తగ్గిపోతుంది తాత్కాలికంగా, అందుకని రంభని తీసుకొచ్చి ఆవిడకి ఏం చెప్పాడు? నీ హావభావాలు, సౌందర్యం, వయ్యారం చూపించి ఈయన్ని కొంచెం మోహితుడిగా చెయ్యి, ఇది దేవకార్యం, ఈయన్ని సరిగ్గా పూర్తి చేయమని చెప్పాడు. చెప్పేసరికల్లా ఆవిడకి భయం వేసింది. ఆవిడేమంది? ఈయన మహాకోపిష్టి, ఏదైనా శాపం పెడితే నేనేం గాను, నన్ను శపిస్తాడేమో అంటే దేవేంద్రుడు ఏమన్నాడు? నువ్వు భయపడద్దు, నీవు ఈ పని చేయడానికి నేను మన్మధుడు ఇక్కడే ఉంటాం, మన్మధుడు నేను నీకు సహాయం చేస్తామన్నారు. అనేసరికల్లా ఈవిడేదో కొద్దిగా చక్కగా అలంకరించుకుంది. నవ్వు మొహం పెడుతూ ఒక చిన్న గాలి తెరలాగా కనిపించకుండా తిరిగింది. మన్మధుడు కోయిల్లాగా మారి తీయగా పాడడం మొదలుపెట్టాడు. అంటే వసంత ఋతువు వచ్చిన భ్రమని కల్పించారనమాట. ఈ కోయిల పాటలోని కమ్మదనానికి ఈయన కళ్ళు తెరుచుకున్నాయి. ఆ కూతలకి ఉత్సాహం వస్తుంది శరీరంలోకి, మనకు కూడా వస్తుంది చూడండి. కూ అనగానే కూ అందామనిపిస్తుంటుంది. ఈయన కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి చూసేసరికల్లా ఎదురుగుండా రంభ కనిపించింది. కళ్ళు పూర్తిగా తెరిపెట్టి చూస్తున్నాడు అనమాట. ఆయనకి కొంచెం మొదట మనసు కొద్దిగా చంచలమైంది, కానీ పాత అనుభవం జ్ఞాపకం వచ్చింది ఆయనకి. మేనక విషయంలో తను ఇలాగే చంచలమయ్యాడు. మనసు చంచలమైతే తను 10 సంవత్సరాలు తపస్సుకు దూరమయ్యాడు. తన తపశ్శక్తి వృధా అయిపోయింది. దాంతో ఏం చేశాడు? ఇది దేవేంద్రుడి పన్నాగం అయ్యుంటుందని అతను ఇంకా చెలించల. ఆయన నిగ్రహానికి రంభ భయం వేసింది. దొరికిపోయాను, నేను చచ్చిపోయాను అనుకుంది. అంతే, ఇంకా నాకు చావు తప్పదు, నేను దొరికేశాను అనుకుంది. అయితే ఈయన ఏమన్నాడు? రంభతోటి అన్నాడు, నేను కామక్రోధాదుల్ని జయించి తపశ్చర్యకి దిగాను, నువ్వు నన్ను చెడగొట్టడానికి వచ్చావు, నీ అందచందాలతో నన్ను లోపరుచుకోవాలని చూస్తున్నావు, ఎలాంటి అందచందాలు లేని బండరాయి వైపోయి పడుండు నువ్వు అని చెప్పేసి 10,000 సంవత్సరాలు బండరాయిగా పడి ఉండమన్నాడట రంభని. అయినా కూడా నువ్వు ఈ అపరాధం తెలిసి చేయలే, నీ అంతటి నువ్వు చేయలేదు. అయితే ఎవరైనా గొప్ప తేజస్సు కలిగిన బ్రాహ్మడు వచ్చి నిన్ను ముట్టుకుంటే అప్పుడు నీ శాప విమోచనం కలుగుతుంది, అప్పటిదాకా నువ్వు అలాగే ఉండు, ఆయన ఎవడైనా వచ్చి నిన్ను ఉద్ధరిస్తాడని చెప్పేశాడు. అక్కడి నుంచి ఇది పెద్ద శిలగా మారిపోయింది. రంభ అక్కడ పడిపోయింది. ఈ దేవేంద్రుడు మన్మధుడు ఇద్దరు పారిపోయారు. ఇక వాళ్ళు కూడా దొరికితే వాళ్ళకి పడతాయి చెరుకోటి శాపం, పారిపోయారు. ఈయన కోపోద్రిక్తుడైతే ఈయన ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఈ ఉద్రేకం వచ్చి ఏదైనా శపించంగానే వాళ్ళ పలుకులు అక్కడ ఫలిస్తాయి, తపశ్శక్తి తగ్గిపోతుంది, కరెంటు తగ్గిపోయినట్టు అనమాట. తగ్గేసరికల్లా ఏమైంది? ఇంద్రియాలని జయించలేకపోయాను నేను, కోపం వచ్చింది నాకు, అది రాకూడదు, కోపం వచ్చిందంటే జితేంద్రియత్వం లేనట్టే. దాంతో చాలా బాధపడ్డాడు, మనశ్శాంతి కోల్పోయాడు. రెట్టించిన పట్టుదలతోటి మళ్ళీ తపస్సు మొదలుపెట్టాట. ఈసారి కోపాన్ని కూడా జయిస్తానని భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు. చాలా పట్టుదలతోటి తపస్సు మొదలుపెట్టాడట. గాలిని కూడా బంధించేశాడు, గాలి తీయటం కూడా లేదు. జితేంద్రియుడై శరీరాన్ని శుష్కింపజేశాడు. తపస్సు చేత నాకు బ్రాహ్మణ్యం సిద్ధించే వరకు గాలిని కూడా బంధిస్తాను, నిరాహారినై తపస్సు చేస్తాను,
తపస్సు చేసినంత వరకు నేను బతికుండాలంటే నా అవయవాలు క్షీణింపచకూడదు అని దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఇట్లా కని విని ఎరగని విధంగా మహోగ్రమైన తపస్సు చేశాడట. చేసేసరికి చివరికి అక్కడ కూడా కుదరలా. మళ్ళా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పశ్చిమ దిక్కు నుంచి తూర్పుకి వెళ్ళి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. 1000 సంవత్సరాలు మౌనవ్రతం పాటించేట. తర్వాత అక్కడి నుంచి రక్తమాంసాలు కరిగిపోయిన ఈ తపశ్చర్యకి కేవలం ఎముకలు పోగుగా మిగిలేట. శరీరం పూర్తిగా క్షీణించిపోయింది. ఆ దశలో ఒకరోజు అన్నం తిందామనిపించింది టైంకి. ఎందుకో అలా సరే అన్నానికి ఏర్పరచుకున్నాడు. విస్తరి వేసుకుని అన్నం పెట్టుకున్నాడు. అన్నం ముందు కూర్చోగానే దేవేంద్రుడు ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి నాకు అన్నం పెట్టమని అడిగాడు. ఈయన మౌనవ్రతంలో ఉన్నాడు కదా, మరి మౌనవ్రతం అని చెప్పాం. ఆహారాన్ని అంతా బ్రాహ్మడికి ఇచ్చేసాడు. ఒక్క మాట కూడా మాట్లాడలే. మళ్ళీ ఆహారం లేకుండా మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేసేట. తర్వాత ఈసారి గాలి పీల్చడం కూడా మధ్యలో అప్పుడు ఒకసారి అన్నం తిందామనిపించింది. ఇప్పుడు ఆ ఊహ కూడా మానేశాడు. ఇట్లా ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయగా చేయగా గాలి కూడా బంధించేసరికి శిరస్సులోంచి ఒక సెగ బయటకు వస్తుందట ఆయన తలలోంచి. దాంతో ఆ సెగ ముల్లోకాలు వ్యాపించేసిందిట. జనులంతా భయభ్రాంతులైపోయారు. ఏదో వెచ్చటి సెగ, ఎవరో మహానుభావుడు ఏదో చేస్తున్నాడని భావించారు. ఈ పరిస్థితిలో దేవగంధర్వ కిన్నెర కింపురుషాదులంతా తాపానికి తెలివితప్పి పడిపోయారట. రక్షించమంటూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఈసారి బ్రహ్మగారు వీళ్ళందరినీ ఎలా కరుణించాడో, ఈ విశ్వామిత్ర ఏ రకంగా బ్రహ్మర్షి అయ్యాడో విశ్వామిత్రుడు మళ్ళీ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.